అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోలో మీరు ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అంటే ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఇన్ డీటెయిల్ ఒక ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ప్యాటర్న్ జనరిక్ ప్యాటర్న్ కాబట్టి మీరు ఇదే ప్యాటర్న్లో ఎస్డీ రోల్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ రోల్స్ అవ్వచ్చు, డెవాప్స్ రోల్స్ అవ్వచ్చు, దేనికైనా ఈ కామన్ ప్రిపరేషన్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఐటీ జాబ్స్ గురించి వీడియో కాబట్టి కింద కమెంట్స్లో డెఫినెట్లీ మీలో చాలామంది అన్న ఏఐ బూమ్ అవుతుంది, కోడ్ రాసేస్తుంది, ఐటీ జాబ్స్ ఇంకా రిలవెంట్గా ఉంటాయా అని చెప్పి మీలో చాలామంది అడుగుతారు. దానికి నా ఆనెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే, ఇనీషియల్గా చాట్ జీపీటీ కొత్తగా వచ్చినప్పుడు క్వశ్చన్ అడిగితే కోడ్ ఇచ్చేది. అండ్ ఆ కోడ్ని చూసి కూడా అప్పట్లో అందరూ అలాగే అడిగారు. సో దట్ టైం నాకే కాదు చాలామందికి ద మైండ్ సెట్ వాజ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, ఈ చిన్న చిన్న కోడ్ స్నిపెట్స్తో ఐటీ రోల్స్ని చాట్ జీపీటీ రిప్లేస్ ఏం చేస్తుంది అని ఒక థాట్ ప్రాసెస్తో ఉన్నారు అందరూ. ఆ తర్వాత డెవిన్ అన్నారు. కానీ డెవిన్ ఏంటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. వీడియోస్ డెమోస్ ఓకే, బట్ యాక్చువల్గా ఏం జరగలేదు. కాబట్టి అగైన్ ఐటీ రోల్స్ అంతా బాగానే ఉంటుంది అనుకున్నాం. బట్ స్లోగా ఇఫ్ వీఆర్ అబ్జర్వింగ్ దాట్ షిఫ్ట్ ఇన్ ట్రెండ్, ఈ వైబ్ కోడింగ్ కానివ్వండి, ఎంసీపీ సర్వర్స్తో యూస్ చేసుకుంటూ క్లయింట్స్ ఉన్న ఈ కర్సర్ లాంటి టూల్స్ కానివ్వండి, ఏఐ ఐడీస్ కానివ్వండి, వీటితో వెళ్ళే కొద్దీ డెఫినెట్లీ కోడింగ్ చేయడానికి కావాల్సిన ఎఫర్ట్ పడిపోతుంది, రైట్? ఎక్కడైనా సరే ఎఫర్ట్ తగ్గిపోతే డిమాండ్ కూడా తగ్గిపోద్ది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఎంప్లాయీకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి కంపెనీస్లో లక్షల్లో ప్యాకేజ్ ఇస్తారు. ఆ లక్షలు ఇచ్చే బదులు ఈ టూల్స్కి వెరలేస్తే ఇట్ విల్ డు ద సేమ్ జాబ్ మచ్ క్విక్కర్ విత్ మచ్ మోర్ ఎఫిషియన్సీ. కాబట్టి నేను ఐ విల్ నాట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఏం లేదని చెప్పి డినై చేయను. బట్ ప్రస్తుతానికి ఐ విల్ అగైన్ బి రియలీ ఆనెస్ట్, అంత ఎవిడెంట్గా ఇంకా ఏఐ యొక్క రోల్ లేదు. బికాజ్ మీరు చూసే అప్లికేషన్స్ లైక్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ కర్సర్, వైబ్ కోడింగ్ చేస్తున్నారు, ఫ్రమ్ స్క్రాచ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. బట్ ఒక ఆల్రెడీ బిల్ట్ కాంప్లెక్స్ సర్వీస్లోకి ఒక టూల్ని తీసుకొచ్చి దాంతో పని చేయించడం ఈజీ కాదు. మేబీ విల్ బి దేర్, బట్ ప్రస్తుతానికి కాదు. కాబట్టి ఎగ్జిస్టింగ్ సెటప్లో ఒక డెవలపర్ రోల్ని డైరెక్ట్గా ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వెన్ వీ హ్యావ్ దీస్ ఏఐ ఐడీస్ దట్ ఆర్ క్రేజీ విత్ వైబ్ కోడింగ్ అయినప్పటికీ రిప్లేస్ కంప్లీట్గా చేయలేవు. చాలు కదా. సో ఇట్ విల్ బి అ కాంబినేషన్ ఆఫ్ developers and these tools, and in fact there's a term in the IT industry called developer productivity. అది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పటికీ నేను నమ్మేది ఏంటి అంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు టీంలో 10 మంది ఉంటే ముందుకెళ్ళాక 4 ఉండొచ్చు, 4 ప్లస్ ఏఐ టూల్స్. ఆ మిగతా 6 మంది రిప్లేస్ అయ్యారని కాదు, ఎకనామిక్ గ్రో అవుతుంది కాబట్టి ఇంకా కంపెనీస్ వస్తాయి అండ్ ఈ 6 మంది మిగతా కంపెనీస్లో వెళ్తారు అండ్ బెటర్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తారు అనేది నా ఉద్దేశం. లెట్స్ సీ. ఫ్రాంక్గా చెప్పాను, ఏం మొహమాట లేకుండా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. నౌ కమింగ్ టు ద ఈ ప్రిపరేషన్ ప్యాటర్న్. 3 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ నెంబర్ 1 బిఫోర్ ది ఇంటర్వ్యూ, స్టేజ్ నెంబర్ 2 ఫర్ ది ఇంటర్వ్యూ, స్టేజ్ నెంబర్ 3 డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ, రైట్? స్టేజ్ 4 ఈజ్ ఆప్షనల్. ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ విల్ గో టు దట్. ఫస్ట్లీ మీరు ఏ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. నేను ఇంగ్లీష్ ఎగ్జామ్కి మ్యాథ్స్ ఎంత ప్రిపేర్ అయినా నేను పాస్ అవ్వలేను. అట్ ద సేమ్ వే నేను ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ ఇంటర్వ్యూకి డేటా సైన్స్లో ప్రిపరేషన్ రోజు చేసేస్తుంటే జాబ్ రాదు. కాబట్టి ముందే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ రోల్ ఆర్ ఏ రోల్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు ఫిక్స్ అవ్వండి అండ్ ప్రిపేర్ ఫర్ దాట్ ఓన్లీ. నెంబర్ 2, బ్లైండ్గా ప్రిపేర్ అయిపోతే దీనికి లాభం రాదు. M1 సబ్జెక్ట్లో ఒక సింగిల్ టాపిక్ తీసుకుని నేను దాంట్లో డీప్ డైవ్ చేసి పిహెచ్డి చేస్తే నాకు M1లో పాస్ మార్క్స్ కూడా రావు. ఎందుకని? కంప్లీట్ సిలబస్ కవరేజ్ చేస్తేనే M1లో పాస్ అవుతారు, రైట్? సిమిలర్లీ ఇంటర్వ్యూని క్రాక్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ ఇంటర్వ్యూకి ఏమేం అడుగుతారు, ఒక రకంగా సిలబస్ ఏంటి. ఫర్ అ జనరిక్ ఎస్డిఈ రోల్ సిలబస్ మీకు అసలు చెప్పాను. డిఎస్ఏ, స్పెస్ లాంగ్వేజ్, సిఎస్ ఫండమెంటల్స్, కొన్ని చోట్ల ఆప్టిట్యూడ్. ఓకే, సో ఈ విధంగా ప్రతి రోల్కి
దేర్ విల్ బీ అ సిలబస్, రైట్? అన్న ఈ సిలబస్ని ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? జస్ట్ ఓపెన్ గూగుల్, రైట్, అండ్ డేటా సైన్స్ ఇంటర్వ్యూ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. దాంట్లో మీకు ఏమేమి అడుగుతున్నారు, ఏ ఇంటర్వ్యూలో ఏం అడిగారు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో సిలబస్ని బట్టి ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ప్రాక్టీస్, రైట్? మీరు థియరిటికల్గా ఎంత తోపైనా కోడ్ చేయలేకపోతే ఎందుకండి? అన్న నాకు ఊప్స్ వచ్చేసు, నాకు లూప్స్ వచ్చేసు, నాకు అదొచ్చు ఇదొచ్చు, బట్ కోడింగ్కి ఆ లాజిక్ బిల్డింగ్ రావట్లేదంటే జీరో. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దేనికి పనికిరాదు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయకుండా వీడియోస్ చూస్తూ కూర్చుంటే అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్లో పైథన్ ఫ్రీ కోర్స్ ఉంది. ఆ 30 వీడియోలు మంచం మీద పడుకుని చూసేస్తే అర్థమైపోద్ది, చాలా ఇంటికి అర్థమైపోద్ది. బట్ విత్ దాట్ మీరు యాక్చువల్ పైథన్ ప్రోగ్రామ్స్ రాయగలరా? రాయలేరు. సో ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మంచిది. నౌ ఫర్ ది ఇంటర్వ్యూ, రైట్? మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవాలి అంటే ఉన్న క్రౌడ్లో మీరు ప్రాబబ్లీ సెలెక్ట్ అవ్వచ్చేమో అనే ఒక హోప్ కంపెనీకి ఉండాలి. ఆ హోప్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎస్ ఐఎమ్ అ గుడ్ ఫిట్ అని మిమ్మల్ని మీరు చూపించుకోగలిగితే. సో హౌ డూ యూ షో దట్? ఐదర్ వయా రెజ్యూమ్ ఆర్ వయా యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో రెజ్యూమ్ని, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బాగా బిల్డ్ చేసుకోండి. రెండిటికి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, నాదే కాదు, చూసేయండి ఎవరిదైనా, రైట్? బట్ బిల్డ్ చేసుకోండి. ఓకే, సో ఫర్ ది ఇంటర్వ్యూ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ క్యాంపస్లో. ఆన్ క్యాంపస్లో రెజ్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? ఆఫ్ క్యాంపస్లో ఇన్ఫ్యాక్ట్ రెఫరల్స్ కావాలి అంటే రెజ్యూమ్ కంటే మీ ప్రొఫైలు అండ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ బాగా ఇంపార్టెంట్. నౌ ఇన్ ద ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూలో చాలామంది అనుకునేది ఏంటంటే ఇంటర్వ్యూయర్ వచ్చేదే మనల్ని రిజెక్ట్ చేయడానికి అని చెప్పి అనుకుంటారు. నో, ఇంటర్వ్యూయర్ వచ్చేదే 80% ఆఫ్ ది కేసెస్లో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి. కంపెనీకి జెన్యూన్గా రోల్స్ ఉన్నాయి ఓపెన్ అండ్ దే వాంట్ పీపుల్ టు వర్క్, రైట్? అందుకోసమే డబ్బులు ఖర్చు పెట్టి అంత డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి 80-70% ఆఫ్ ది కేసెస్లో ఇంటర్వ్యూవర్స్ నిజంగా మీకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఉంటారు. కాబట్టి భయపడిపోయి డోంట్ బీ అఫ్రేడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరితో అయినా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ రాదు, మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది. ఓకే, సో బేసికలీ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్, మీ బాడీ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ రెండిట్లోనూ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఎంత మెయింటైన్ చేస్తే అంత బెటర్. అట్ ద సేమ్ టైం ఏదో మాట్లాడేయాలి ఇంటర్వ్యూలో, ఎంటీ స్పేస్ వచ్చేసింది, ఒక 5 minutes నుంచి ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి మీరేం మాట్లాడట్లేదు, రైట్? చాలామంది చేస్తారు, రైట్? అక్కర్లేకుండా దే టాక్ సంథింగ్ షిట్ అండ్ దొరికిపోతారు. ఇంటర్వ్యూస్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫేక్ చేయకండి, దొరికిపోతారు, రైట్? అండ్ ఒక్కసారి దొరికిపోయారు అనుకుంటే ఆ ఇంటర్వ్యూ పోయినట్టే ఇంకా, రైట్? మీరు ఎంత బాగా చేసినా ఇఫ్ దెర్ ఇస్ వన్ లో పాయింట్ ఇన్ ద ఇంటర్వ్యూ, క్రాష్ అయిపోద్ది ఇంటర్వ్యూ. తర్వాత మీరే ఆన్సర్స్ చెప్పడానికి మీకు మోటివేషన్ ఉండదు. కాబట్టి ఇంటర్వ్యూలో పీస్ఫుల్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. థింక్ యాజ్ ఇఫ్ మీ తమ్ముడు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆన్సర్ చెప్పండి అంతే, ఎక్స్ప్లెయిన్ టు హిమ్, రైట్? అండ్ బీ యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్, రైట్? దీస్ ఆర్ ద 3 phases, కామన్ అనమాట ఇవి. ఇన్ఫ్యాక్ట్ వీటిలో చాలా పాయింట్స్ మీకు తెలిసినవే, రిపీటెడ్గా అనిపించినా సరే మీరు వీటిని రాసుకొని వీటిలో ఎన్నిటికి మీకు టిక్స్ వచ్చాయి అని చూసుకోండి, ఓకేనా? అండ్ కమింగ్ టు ద 4th phase, ఆప్షనల్. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ట్రై టు ఫాలో అప్, రైట్? లెట్స్ సే మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు బట్ రెస్పాన్స్ ఏం లేదు, ఈమెయిల్ చేయండి రిక్రూటర్కి, హెచ్ఆర్కి, వాట్స్ ద అప్డేట్, ఫాలో అప్ చేయండి. ఈవెన్ లెట్స్ సే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిటర్ ఉన్నాడు, లైక్ హీ వాంట్ టు వర్క్ విత్ మీ, లింక్డ్ఇన్ రీచ్ అవుట్ అయ్యాడు. ఇఫ్ హీ ఈస్ జస్ట్ రీచింగ్ అవుట్ వన్స్, ప్రాబిలిటీ ఆఫ్ రీచింగ్ అవుట్ టు హిమ్ బ్యాక్ ఈజ్ లెస్. కానీ అదే ఫాలో అప్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ యాట్ సమ్ మెసేజ్ చూస్తాను అండ్ ప్రాబ్లీ నచ్చితే ఐ విల్ గో హెడ్, రైట్? కాబట్టి ఫాలోయింగ్ అప్ రియలీ హెల్ప్స్. కానీ ఇది ఆన్ క్యాంపస్లో పాసిబుల్ అవ్వదు, ఆఫ్ క్యాంపస్లో ఎస్ యూ షుడ్ డూ దాట్. సో ఓవరాల్గా ఏంటి, బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా కనిపించండి, బాగా ఇంటర్వ్యూ ఇవ్వండి, సెలెక్ట్ అయిపోతారు. డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీలో డిమాండ్ తగ్గిపోయింది, జాబ్స్ తక్కువ ఉన్నాయి, జనాలు ఎక్కువ మంది ఉన్నారు, క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ద పేస్ ఈస్ స్లో, రైట్?
ఈ వీడియో కింద కూడా చాలామంది కమెంట్స్లో అన్న ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను బట్ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు చెప్పి అంటారు. బట్ ఒక విషయం నమ్మండి, మన చేతుల్లో ఇంకా అప్లై చేసి ప్రతి ఇంటర్వ్యూలో నేర్చుకుంటూ జాబ్ కొట్టడం తప్ప ఆప్షన్ లేదు, రైట్? కాబట్టి కీప్ అప్లయింగ్, కీప్ ట్రయింగ్. అండ్ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పాను, ఏ విషయమైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక విషయం జరగాలి అంటే దేర్ ఆర్ లైక్ ఒక 1000 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీకోసం ద రైట్ టైమ్ ఈజ్ వెయిటింగ్. సో జస్ట్ కీప్ ట్రయింగ్, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.